సో యా కూలీ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు 26 seconds సంథింగ్ ఏదో సినిమా ఇంకా 100 days లో రిలీజ్ ఉందని చెప్పేసి August 14th రిలీజ్ అవుతుంది. 26 seconds లో చాలా వరకు బ్యాక్ షాట్ లో ఒక రజనీకాంత్ గారిది ఒక షాట్ ఉంది. టెక్నికలీ దళపతి అది హోమాజ్ మంచిగా అనిపించింది. వేరే లెవెల్ ఉందిరా 26 seconds. నాకు ఆ టోటల్ కరెక్ట్. ఇప్పుడు మనకి బ్యాక్ షాట్ ఆఫ్ వేరే లెవెల్ అనిపించింది నిజం చెప్పాలంటే. నీకు బట్టతలు ఉందా, ఈ సీరం వాడు హెయిర్ ఎంత అయింది, ఈ విల్ నాగార్జున గారి షాట్, ఆ తర్వాత ఇంకొంచెం వాడు ఉపేంద్ర గారి షాట్, ఫస్ట్ మళ్ళీ బట్టతలైందా. ఫస్ట్ షౌబీర్ ఉన్నాడు, షౌబీర్ ఉన్న తర్వాత మన ఉపేంద్ర చూపించారు, తర్వాత సత్యరాజు ఉన్నాడు, సత్యరాజు తర్వాత మళ్ళీ నాగార్జున గారు చూపించారు, తర్వాత జోక్స్ పాట ఇట్లా. కానీ 26 seconds ఆఫ్ దాట్ ఈస్ ఫైర్. ముఖ్యంగా చెప్తున్నా కదా, నాగార్జున గారు బ్యాక్ షాట్ అవన్నీ వేరే ఉన్నా కానీ మ్యూజిక్ పాట అమ్మ బాబోయ్ వేరే లెవెల్ ఉంది. పాట అయితే మాత్రం నాకు మామూలు ఎక్కలే, నరనరాలు ఎక్కిపోయింది నిజంగా. చాలా చాలా ఏంట్రా బాబు. నాకు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, హుకుం కంటే నాకు బాగా నచ్చింది ఈ బిట్టు. 26 seconds హుకుం కంటే బాగా నచ్చింది. హుకుం అంత బాగా హుకుం హుకుం అంటారు కదా, నాకు హుకుం కంటే పేట సినిమాలో పేట పారగానే ఒక సాంగ్ ఉంటుంది, వేరే ఉంటుంది, చాలా చాలా ఇష్టం నాకు. హుకుం కంటే అది చాలా ఇష్టం. స్టిల్ నేను ఇది వినలేదు ఇంకా, అంటే విన్నాను కానీ బట్ నేను ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. విన్నదో చెప్తాను బట్ ఐ లవ్ పేట. కూలీ పవర్ హౌస్ కూడా స్టార్ట్ అవుతుంది మామూలు. తర్వాత లాస్ట్ ఎప్పుడైతే కూలీ 100 days అన్నప్పుడు ఒకటి ర్యాప్ టైప్ ఒకటి వస్తుంది, ఫీలింగ్ వచ్చింది. ఇప్పటివరకు 15 సార్లు విన్నా, మస్త్ అనిపించింది. ఐ రియల్లీ డోంట్ వాంట్ హిమ్ టు స్క్రూ సెకండ్ హాఫ్. లేదు మామ, లాస్ట్ టైం వాళ్ళు రిలీజ్ డేట్ తోటి వచ్చిర్రా, ఈసారి అట్లా కాదు, రిలీజ్ డేట్ లేకుండానే వచ్చారు. కాబట్టి ఐ నో లైక్ రజనీకాంత్ గారితో ప్రతిసారి చేయాలని కుదరదు బ్రో. విజయ్ గారితో ఇంకా 2-3 సినిమాలు చేస్తారు. ఆయన లాస్ట్ సినిమా నమ్మనుగా నేను, బట్ రజనీకాంత్ గారు ఇంకా ఎన్ని సినిమాలు చేస్తారు, ఆయన చాలా తక్కువ చేస్తారు. సో ఉన్న సినిమాతో ఇంకా బాగా చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా గట్ట కష్టపడతారు. కాబట్టి నాకు నమ్మకం ఉంది దాని మీద. గ్లిమ్స్ అయితే ఫైర్ మావ, అసలు మామూలే లేదు. వార్ 2 టెక్నికల్ వార్ 2కి దీనికి కంపారిజన్ అవసరం లేదు, ఎందుకంటే వార్ 2 హిందీ కొడుతుంది కాబట్టి అది వేరే ఉంది. కానీ అమ్మో నాకైతే ఐ వాంట్ కూలీ టు వర్క్ సో బ్యాడ్. నాగార్జున గారిని ఎలా చూపిస్తారో మాత్రం ఐఎమ్ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్ నాగార్జున గారి కోసం. ఇంకొకటి నీకు ఈసారి కూలీ 4 week ఏదో సమ్ డీల్ ఏదో బెటర్ అంట, సో యు మైట్ నాట్ గెట్ దిస్ ఇన్ మల్టీప్లెక్సెస్. లేదు 8 week అంట, 8 week చేస్తున్నారంట. లైక్ ఇది మన పేరేంట్రా తగ్ లైఫ్ అండ్ కూలీ దే ఆర్ ప్లానింగ్ ఫర్ 8 week ఉందా చేస్తున్నారు. దే ఆర్ టాకింగ్ అట్లీస్ట్ హిందీ వర్షన్ గానే చేయాలి, ఆ లూప్ హోల్ వాడుకోవచ్చు. ఓకే అలా అయితే పర్లేదు. బట్ ఐ థింక్ అరే ఈ క్లాష్ గీష్ అన్ని కూడా మాక్సిమం ఐ థింక్ ఈ అంటారు కానీ ఇదంతా జరిగితే తెలుగు స్టేట్స్ లో జరుగుతుంది. మిగతా అన్ని చోట్ల కూడా దే హ్యావ్ దేర్ స్ట్రాంగ్ హోల్డ్స్. ఐ డోంట్ నో హిందీలో పడుతుంది, హిందీలో అంటున్నా సారీ, తెలుగులో పడుతుంది బొక్క అది. అండ్ ఆల్సో అదేనది క్లాష్ ఏదైనా కావచ్చు, థియేటర్ షేరింగ్, అదే థియేటర్ షేరింగ్ కావచ్చు, అదే స్క్రీన్ షేరింగ్ కావచ్చు, లేదు ఓపెనింగ్స్ లో కానీ అటు ఇటు కాంపిటీషన్ కావచ్చు తెలుగు స్టేట్స్ లోనే ఉంటది. బట్ నీకు హిందీలో వాట్ టు విల్ ప్లే, ఇక్కడ కూలీ విల్ ప్లే, తమిళ్ బీట్, కర్ణాటక ఆర్ కేరళ, ఎవ్రీవేర్. ఓన్లీ తెలుగు స్టేట్స్ లోనే వేడి. ఇప్పటికీ నాకు ఆ పాట మైండ్ లో తిరుగుతా ఉంది, కూలీ పవర్ హౌస్ అక్కడ వస్తా ఉంటది, మస్తు పాట. అసలు ఆ పాట టోటల్ రిలీజ్ చేయండి. నాకు బ్యాడ్ యాస్ మస్త్ అనిపించింది మన లియోలో. అదే కాకుండా నాకు ఒక మాట చెప్పన్నా, నాకు అసలు నా రెడీ సాంగ్ చూసినావా, నాకు అస్సలు నచ్చదు ఆ పాట. నాకు అస్సలు బ్యాడాస్ లో బాగా నచ్చేది ఏంటంటే, నచ్చేది కాదు, కన్ఫ్యూజెస్ మీ. బ్యాడాస్ పెట్టిన ప్రతిసారి నేను వాల్యూమ్ ఫస్ట్ వినపడదు కదా, ఫస్ట్ 5 seconds జమ్మని 100 తిప్పుతా, 100 మళ్ళీ దించడం నాకు ప్రతిసారి కొత్త బ్యాడాస్ పెట్టిన ప్రతిసారి. ఒకటైతే మాత్రం గ్యారంటీ ఫిక్స్ అయిపోండి, సినిమాలో బాగుందా లేకున్నా సంబంధం లేదు, అనిరుద్ధ్ అయితే రజనీకాంత్ మూవీకి 100% పెడతాడు. అంటే టెక్నికల్లీ మనం కొన్ని సినిమాలు దర్బార్ పూజ చేస్తాడు, పూజ చేస్తారు గ్యారంటీగా. దర్బార్ మొన్న వచ్చిన సినిమా పేరు, దాని పేరేంటి మర్చిపోయినా, వేటేన్. ఆ సినిమా ట్రై చేసాడు లేపుదామని, అక్కడ ఏం లేదు స్టఫ్, కాబట్టి ఇది అయింది. కానీ పేటలో ఉన్న మ్యూజిక్ ఐ డోంట్ థింక్ రజనీకాంత్ గారి మూవీస్ లో ఇప్పటి వరకు దాన్ని కొట్టే మ్యూజిక్ ఇంకా మళ్ళీ రాదన్న ఫీలింగ్. కూలీ కూడా చేయలేదు. పేట అసలు విన్నారా, పేట మ్యూజిక్ కి నేను థియేటర్కి వెళ్ళిపోయినా ఫస్ట్. మనకి జాన్ 10th 2019 గట్టి గుర్తు. నేను నాకు మరణమాస్ బిహైండ్ ద సీన్స్
అది వేరే. మరణ మాసు వాళ్ళు ఎప్పుడో రిలీజ్ చేశారు బ్రో, సెప్టెంబర్ లో ఎప్పుడో రిలీజ్ చేశారు, గుర్తులేదు నాకు. తిరుపతిలో ఉన్నాను చాలా ఫస్ట్ లో వచ్చింది పేటకి. తిరుపతిలో ఉండేను ఆ టైంకి. బస్ ఎక్కుతున్నా పైకి ఎక్కడానికి, పైకి తిరుమలకి వెళ్ళడానికి పైకి ఎక్కుతుంటే ఫస్ట్ అప్పుడే రిలీజ్ అయింది. పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటే ఇంకా 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుందా పైకి ఎక్కడానికి, 15-20 నిమిషాలు అనుకో, 40 మినిట్స్ 40 మినిట్స్ మర్చిపోయి చాలా లేకపోయి. నేను అప్పుడు ఎక్కినప్పుడు వినడం స్టార్ట్ చేస్తే కిందికి దిగేంత వరకు, అంటే మన చేతిలో ఫోన్ ఉన్నంత సేపు దాన్నే విన్నా. లూప్ లో అమ్మ బాబోయ్. అండ్ ఐ బి వెరీ ఆనెస్ట్, సినిమాలో దాన్ని అసలు న్యాయం చేయలేదు అనిపించింది నాకైతే. బాగుంటది, మస్తు ఉంటది, అంత బాగుంటది. పేట పారక్ టు కవర్ ద ఫిలిం అంటే పేట పారక్ రిలీజ్ అయిన తర్వాత విన్న తర్వాత ఓరమ్మో అనుకున్నా. అంటే అది ఇవన్నీ కలిపి జూక్ బాక్స్ లో వచ్చిండే. మరణ మాస్ అసలు వేరే వెళ్ళిపోయాడు. అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఒక సినిమాలో ఒక థీమ్ ఉంటది, ఏమని ఉంటది ఆ మ్యూజిక్ పడిపోయాను నేనైతే మాత్రం. లైక్ కూలింగ్, సో ప్లీజ్. అండ్ కూలింగ్ మంచిది, మ్యూజిక్ మంచిది, అలాగే ఇంకే వద్దు.